బాబాయ్ కొడుకు వచ్చాడు, మళ్ళీ డబ్బులు ఏమన్నా అడుగుతాడేమో. రాని ఈరోజు వాడు సంగతి చెప్తా. అన్నా నా భార్యకి హెల్త్ బాగాలేదన్నా, ఆపరేషన్ చేయాలంటున్నారు. అర్జెంట్ గా 5 లక్షలు కావాలన్నా, ఎలాగైనా నువ్వే హెల్ప్ చేయన్నా ప్లీజ్ అన్నా. 5 లక్షలా? రే నా దగ్గర అయితే అంత డబ్బులు లేవు. మీ భార్య కూడా హెల్త్ బాగాలేదని చెప్తున్నావు కదా, సరే కళ్యాణ్ దగ్గర 5 లక్షల రూపాయలు వడ్డీకి ఇప్పిస్తాను. నెల నెల వాడికి వడ్డీ కట్టి. సరే అన్న, అలానే చేస్తాను. ఇప్పుడు వాడికి ఫోన్ చేసి చెప్తా. హలో, చెప్పారా? రే మా తమ్ముడికి అర్జెంట్ గా 5 లక్షల రూపాయలు కావాలంట. నువ్వు ఇస్తే నెల నెల కరెక్ట్ గా నీకు వడ్డీ కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అదేంట్రా, మేమే దగ్గర డబ్బులు ఇచ్చుకుంటాను, నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి? సరే చెప్పాను చూడరా, పోయి ఇప్పించుకో. డబ్బులు జాగ్రత్తగా వాడు, నీ భార్యను బాగా చూసుకో. సరే వదినా. రే కళ్యాణ్, ఆ 5 లక్షలు నేనే నీకు పంపిస్తాను రా. నువ్వు ఇచ్చావని చెప్పేసి వాడికి ఇచ్చేయి. నెల నెల వడ్డీ మాత్రం నాకు ఇచ్చేయి. ఓ అవునా, సరేలే, అర్థమైందిలే. డబ్బులు ఇప్పించావు సరే, కానీ ఈ విషయం వాడికి తెలిస్తే బాధపడతాడు కదా. నేను వాడికి డబ్బులు ఇచ్చానే అనుకో, మా అన్నవే కదా డబ్బులు, ఎప్పుడైనా ఇద్దాంలే అనుకుంటాడు. అదే వేరే వాళ్ళ ద్వారా ఇప్పిస్తే అసలు వడ్డీ 2 కట్టాలి కదా అని కష్టపడి సంపాదిస్తాడు. అప్పుడు వాడికి కష్టం విలువ తెలుస్తుంది. ఇంకా వడ్డీ డబ్బులు అంటావా, వాడికి ఏదో ఒక రోజు మళ్ళీ కష్టం వచ్చినప్పుడు అవే డబ్బులు వాడికి ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి.